ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బేలా మండల కేంద్రంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో మండలంలోని అంతర్గత కలహాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ నేత మాజీ జెడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, సర్పంచుల సంఘం అధ్యక్షుడు అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విలాస్ పటేల్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చంద్రకాంత్లను వేదికపైకి ఆహ్వానించలేదని ఓ వర్గానికి చెందిన కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభ రసాభాసగా మారింది. పరిస్థితిని గమనించిన జిల్లా ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని నాయకులు కార్యకర్తలను శాంతింపజేశారు. పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనతో బేలా మండల కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఎంత బాధ ఉన్నా కూడా, ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్న దేశంలో ఏకైక పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రమే అనేసి గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఆ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనది. మరి మనం దానికి పక్కన పెట్టి మనమే కొట్లాడుకొని సతమతమైతే పార్టీ నిర్మాణం ఎట్లయితుంది? కాబట్టి ఆ విషయాలు ఇంకా లోతుగా పెట్టుకోకుండా, ఇంకా చర్చించకుండా నేను దయచేసి దాన్ని ఇక్కడి నుంచి ఈ సభ వేదిక ద్వారా ఈరోజు నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. కంది శ్రీనివాస్ అన్న కానీ, సాజిద్ ఖాన్ సాబ్ కానీ, సంజీవ్ రెడ్డి సాబ్ కానీ, మన శ్రీకాంత్ రెడ్డి సాబ్ కానీ, రేపు సుజాత కానీ దయచేసి మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు మన మాధవ్ పటేల్ సాబ్, నేను ఇంకొకసారి నేను దయచేసి మీకు ఎవరికి అన్యాయం చేయం, అందరినీ కాపాడుకుంటాం, అందరినీ గౌరవిస్తాం. మీరు గ్రూపులు చేస్తే మాత్రం బాగుండదు. ఎవరైనా కానీ కలిసి పని చేయండి. రేపు నియమించబోయే కమిటీలో నా ఓడు నీ ఓడు అనే